నమస్తే, యోగా థెరపీ ఛానల్కి స్వాగతం. నేను మీ సుబ్రహ్మణ్యం. ఈరోజు గ్యాస్ సంబంధించినటువంటివి, పొట్టకు సంబంధించినటువంటి యాసిడిటీ, గ్యాస్ రావడము, తర్వాత పిత్తులు రావడము, తర్వాత బ్లోటింగ్స్ అంటే త్రేన్పులు, పుల్ల త్రేన్పులు రావడము, కడుపు ఉబ్బరంగా ఉండడము, ఈ సమస్యలకి ఈరోజు ఆసనాలు, ప్రాణాయామాలు, తర్వాత ముద్రలు, దానికి సంబంధించినటువంటి ఆయుర్వేద చిట్కాలు, వంటింటి చిట్కాలు అన్నీ కూడా వీడియోస్ సీక్వెల్గా తీసుకొని వద్దాం. మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, చూస్తూ ఉండండి. నేను చెప్పినట్టు చేస్తే మీకు అన్ని సమస్యలు కూడా తీరుతాయి. ప్రత్యేకించి ముఖ్యంగా ఇది వజ్రాసనం. వజ్రాసనంలో గ్యాస్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు భోంచేసిన ప్రతిసారి, అంటే ఉదయం టిఫిన్ చేసిన తర్వాత కానీ, మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత కానీ, రాత్రి భోజనం తర్వాత ఈ వజ్రాసనంలో మినిమం 1 నిమిషం, మ్యాక్సిమం 15 నిమిషాలు ఈ వజ్రాసనంలో కూర్చుంటే అన్ని డైజెస్టివ్ డిజార్డర్స్ కూడా తగ్గిపోతాయి. భోజనం చేసిన తర్వాత చేసే ఏకైక ఆసనం వజ్రాసనం. ఇప్పుడు ఆసనాల్లోకి వెళ్దాం, ప్రాక్టికల్లోకి. జాను శీర్షాసనం, మొట్టమొదటిసారిగా జాను శీర్షాసనం చేద్దాం. ఇప్పుడు కూర్చునే రిలాక్సేషన్ పొజిషన్ ఇది. దీన్ని శిథిల దండాసన అని అంటాం. జాను శీర్షాసనంలో సమస్థితికి వచ్చి కుడికాలని మడిసి యోని స్థానం ముందు పెట్టుకోవాలి. ఎల్ షేప్ ఉండాలి, 90 డిగ్రీస్ ఉండాలి. ఇప్పుడు శ్వాస తీసుకుంటూ 2 చేతుల్ని పైకి తీసుకురావాలి. శ్వాస వదులుతూ కాల్ని పట్టుకోవచ్చు, అందని వాళ్ళు, అందని వాళ్ళు ఇంతవరకు వచ్చినా పర్వాలేదు. ఇన్హేల్, ఎక్సేల్, ఇలా బ్రీత్ చేయండి. మీరు ఆసనంలో నిలబడద్దు. ఆసనంలో నిలబడేది ఎప్పుడంటే శరీరం బాగా అనుకూలంగా వచ్చిన తర్వాత, ప్రిపేర్ అయిన తర్వాత ఆసనాలు చేయొచ్చు. ఇది బ్రీతింగ్ ఎక్సర్సైజ్ మాత్రమే చేయండి. ఇప్పుడు ఫలితం ఉంటుంది. ఈ విధంగా ఒక 10 సార్లు చేసిన తర్వాత రిలీజ్ అండ్ రిలాక్స్. దెన్ ఆపోజిట్ లెగ్, ఎడమ కాలిని మడిచి పట్టుకొని ఇన్హేల్, ఎక్సేల్ 10 సార్లు. పది సార్లు అయిన తర్వాత ఎక్సేల్, రిలీజ్ అండ్ రిలాక్స్. ఇప్పుడు పాదహస్తాసనం, కమ్ టు సమస్థితి. 2 కాళ్ళు కలిపి ఉంచాలి. ఇన్హేల్, ఎక్సేల్. ఈ 3 ఆసనాలు కూడా పొట్టపైన ప్రభావాన్ని చూపిస్తాయి. డైజెస్టివ్ సిస్టమ్ బాగా యాక్టివేట్ అవుతుంది. ఒకవేళ అందిన వాళ్ళు, పట్టుకునేదానికి 2 మోకాళ్ళు పట్టుకోవడానికి అందిన వాళ్ళు ఇలా చేయండి. ఇలాగైతే రిలీజ్ అండ్ రిలాక్స్. ఇలాగైతే ఒక 20 సార్లు చేయొచ్చు. మినిమం 20 సార్లు, మ్యాక్సిమం ఒక 50 సార్లు వరకు కూడా చేయొచ్చు. ఇప్పుడు పశ్చిమోత్తానాసనము చేసిన ప్రతిసారి కూడా పూర్వోత్తానాసనం చేయాలి, కౌంటర్ ఆసనం. లేదంటే నడుము పట్టేయడానికి ఆస్కారం ఉంటుంది. జాను శీర్షాసనానికి, పశ్చిమోత్తానాసనానికి రెండింటికి కౌంటర్ ఆసనం పూర్వోత్తానాసనం. కమ్ టు సమస్థితి. బటక్స్కి 1 అడుగు దూరంలో 2 చేతుల్ని వేళ్ళని ముందుకు పెట్టి ఉంచాలి. శ్వాస తీసుకుంటూ నడుం పైకి, శ్వాస వదులుతూ కిందికి.
ఇలా ఒక 10 సార్లు చేసిన తర్వాత రిలాక్స్ అవ్వాలి. ఇలా చేయలేని వాళ్ళు కొంచెం మోకాళ్ళని వంచి ఇలా కూడా చేయొచ్చు. ఇన్హేల్, ఎక్సేల్. ఖచ్చితంగా ఈ రెండింటిలో ఏదో ఒకటి చేయాలి. అది కౌంటర్ ఆసనం అన్నమాట. ముందు కొంగిన నడుముని మళ్ళీ బ్యాలెన్స్లోకి తీసుకురావడానికి ప్రతి ఆసనానికి కౌంటర్ ఆసనాలు ఉంటాయి. ఒక 10 సార్లు చేసిన తర్వాత రిలీజ్ అండ్ రిలాక్స్ ఇన్ శిథిల దండాసనం. ఇప్పుడు వక్రాసనం. సమస్థితికి రావాలి. ఎడమ కాలిని కుడి కాలికి ఇటువైపున మోకాల దగ్గర పెట్టండి. జస్ట్ ఇలా పట్టుకోండి. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. పొట్టకు ప్రెషర్ ఇవ్వాలి. కాలితోటి వెనక్కి తిరగాలి. జస్ట్ సింపుల్గా చేయండి, కష్టపడాల్సిన అవసరం లేదు. పొట్టకు మెయిన్ ఇంపార్టెంట్, పొట్టకు ప్రెషర్ ఇవ్వడం. శ్వాస వెనక్కి వెళ్ళేటప్పుడు పొట్టకు ప్రెస్ చేసేటప్పుడు వదలండి శ్వాసని. ఇలా ముందుకు వచ్చినప్పుడు శ్వాసను తీసుకోండి. ఈజీగా ఉంటుంది. పది సార్లు అయిన తర్వాత ఆపోజిట్ సైడ్. రిలీజ్ అండ్ రిలాక్స్ ఇన్ శిథిల దండాసనం. ఇప్పుడు పడుకునే ఆసనాలు. మొదట శవాసనంలో బాగా రిలాక్స్ అవ్వాలి. ద్విపాద పవనముక్తాసన క్రియ అంటారు. 2 కాళ్ళు మడిచి మోకాళ్ళ దగ్గర పెట్టుకొని ఒక్కొక్క కాలుని పొట్టకు ప్రెస్ చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ శ్వాస ఏమీ అవసరం లేదు. ఒకవేళ శ్వాస చేయాలని అనుకుంటే ఎక్సేల్ చేస్తూ పొట్టకు ప్రెస్ చేయాలి. ఇన్హేల్ చేస్తూ పైకి రావాలి. ఎక్సేల్ చేస్తూ ఇన్హేల్ చేస్తూ. అలా లేకపోయినా జస్ట్ రిలాక్స్డ్గా బాడీని పెట్టి పొట్టకు బాగా ప్రెషర్ ఇవ్వాలి. ఇది పొట్టపైన ప్రభావవంతంగా పని. ఒక 20 టైమ్స్ చేయాలి. ఇది మినిమం 20 టైమ్స్, మ్యాక్సిమం 50 టైమ్స్ కూడా చేయొచ్చు. పొట్టకు బాగా మంచిగా ప్రెషర్ ఉంటుంది. లోపల ఉన్నటువంటి ఆర్గాన్స్ అన్నీ కూడా మంచిగా స్టిమ్యులేట్ అయ్యి ఫిజియలాజికల్ ఫంక్షనింగ్ పెరుగుతుంది. తర్వాత రిలీజ్ అండ్ రిలాక్స్. ఇప్పుడు ఏకపాద పవనముక్తాసన క్రియ. ఇక్కడ శ్వాస ఏమి మీరు పెద్దగా శ్వాసని ప్రయోగించిన అవసరం లేదు. ఈ ఆసనంలో మెయిన్ ఏంటంటే ఇంటర్లాక్ చేసుకొని గడ్డాన్ని ఆనిస్తే ఆనివ్వండి, లేదంటే ఇంతవరకు వస్తే ఇంతవరకే పెట్టుకోండి, పర్వాలేదు. మెడ నొప్పి ఉన్న వాళ్ళు మాత్రం ఇలానే పెట్టుకొని చేయాలి. జస్ట్ రొటేట్ చేయాలి కాళ్ళని. ఒక 10 సార్లు క్లాక్ వైజ్, 10 సార్లు యాంటీ క్లాక్ వైజ్. నేను ఒక 5 సార్లు కూడా చేస్తున్నాను, వీడియో లెంత్ పెరిగిపోతుందని. నెక్స్ట్ ఆపోజిట్ లెగ్. దెన్ రిలీజ్ అండ్ రిలాక్స్. ఏకపాద పవనముక్తాసన క్రియ అయిపోయిన తర్వాత శవాసనంలో కొద్దిసేపు రిలాక్స్ అవ్వాలి. ఈరోజుకి చాలు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు.